రొయ్యలు ఫ్రై చేస్తే ఇంట్లో వాసన వస్తుందా? అయితే మీకొక చిట్కా. కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకుంటే అస్సలు స్మెల్లే రాదు. మనమైతే రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని సన్నగా తరుక్కున్న ఆనియన్ ముక్కలు, అలాగే కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై కావాలి. ఆనియన్ ఫ్రై అయిన వెంటనే ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను అయితే దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి ఫ్రై చేయాలి. మనకి కొంచెం మంచి సువాసన వస్తుంది. అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రొయ్య పొట్టు అయితే అన్నంలో, పప్పులో, పప్పుచారు చేసినప్పుడు కాంబినేషన్గా చాలా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.